హలో ఎవ్రీవన్. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అనిల్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని తప్పులు చేసినా కూడా నేను ఇప్పుడు రెక్టిఫై చేయలేరు ఆయన. ఎనీవే, సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ టు సీ మై టీజర్ బిగ్ స్క్రీన్లో. నేను చిన్న ఫోన్లో చూసి అనుకున్నాను. ఇక్కడ మాత్రం నాకు ఎందుకో నచ్చింది. కానీ ఇక్కడ మాత్రం నిజంగా నాకు మా డైరెక్టర్ చెప్తాడు ఎప్పుడు, నాకు డైరెక్టర్ నా మిత్రుడు, నా తమ్ముడు ఎప్పుడు చెప్తాడు, మీరు ఎప్పుడు స్టేజ్ ఎక్కి చాలా కామ్గా బ్యాలెన్స్డ్గా డిప్లొమాటిక్గా మాట్లాడతారు, కొంచెం ఊపుతో చెప్పండి అని. డైరెక్ట్ చేయి. నేను కామ్గానే ఉంటాను. నువ్వు డైరెక్ట్ చేసి చెప్పమంటే చెప్తాను. కరెక్ట్గా ఏం చెప్పమంటే చెప్పు. కరెక్ట్గా అదే పద్ధతిలో చెప్తాను. నేను కొట్టబోతున్నావా? అయితే కామ్గా నా స్టైల్లో చెప్తున్నాను, తనకి చెప్పమంది చెప్తున్నాను. కామ్గా బ్యాలెన్స్డ్గా నేను చెప్తున్నాను. ఎరగదీస్తున్నాం, కొట్టబోతున్నాం. అది కొంచెం ఓవర్ యాక్షన్ అని చెప్తే క్షమించండి, నేను జనరల్గా చేయను. కానీ ఎనీవే, ఐఎమ్ థింకింగ్ యూ ఆల్ లైక్ ద టీజర్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఇప్పుడు మన ఇంకా ఫంక్షన్లు ఉన్నాయి, ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది. సో నేను ఎక్కువ మాట్లాడను సినిమా గురించి. స్లో ఇన్స్టాల్మెంట్లో మాట్లాడతాను. ఇప్పుడు థ్యాంక్ యూ టు మై లవ్లీ టీమ్ అందరూ, ముఖ్యంగా సంతోష్, నా ప్రొడ్యూసర్స్. ఈ సబ్జెక్ట్ మేము 3 సంవత్సరాల క్రితం సంతోష్ నేను కూర్చుని మా ఇంట్లో ఓకే చేసిన సబ్జెక్ట్ యాక్చువల్గా ఇది. దాని తర్వాత స్ట్రేంజ్గా ఒక డివోషనల్ థ్రిల్లర్స్కి ఒక ట్రెండ్ ఏర్పడింది. ఏది కాంతారా, కార్తికేయ 2, విరూపాక్ష, వరుసగా అప్పటి నుంచి అలా వస్తూ ఉన్నాయి. కానీ నేను ఈ సబ్జెక్టు మేము 3 సంవత్సరాల క్రితం ఓకే చేశాను, వాటన్నిటికన్నా ముందు. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ డూయింగ్ వెల్. అండ్ ఐ హోప్ కాదు, వీ విల్ బీ అ గుడ్ ఎడిషన్ టు దట్ జానరా అని నా ఫీలింగ్. అండ్ 3 సంవత్సరాల క్రితం ఓకే చేసాము, దాంతో ఎందుకు అంత టైం పట్టింది అని చాలామంది అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఈ సబ్జెక్ట్కి వీ నీడెడ్ సాలిడ్ ప్రొడ్యూసర్స్ అండి. వీ కుడ్ మేక్ ఇట్ ఇన్ అ స్మాల్ బడ్జెట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. అప్పుడే మధు గారు రంగంలో దిగారు, థ్యాంక్ యూ సార్. దాని తర్వాత లక్ష్మణ్ గారు దిగారు, అండ్ దే గేవ్ అస్ ద to make it in the way we wanted. So this needed that mounting. So thank you for that. And all to my technicians, artists, thank you very much. To the audience, press varu, thank you for coming. We need all your support. And I guess that's about it. I can't forget our chief guests. Anil Rao Pudiga. First సుప్రియ గురించి మాట్లాడితే సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు ఉంటుంది. సో నేను ఎక్కువ మాట్లాడను. ఓన్లీ వన్ థింగ్ చెప్తాను. ప్రైవేట్గా కంగ్రాచులేట్ చేశాను నేను, కానీ పబ్లిక్గా అందరి ముందు కంగ్రాచులేట్ చేస్తున్నాను ఇప్పుడు డకాయిట్ కోసం. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి ఈ కాలంలో డబ్బు మిగలటం, ప్రాఫిట్ చేసుకోవటం చాలా అరుదైన విషయం, అందరికీ తెలుసు. సో ఐ నో ద బుక్స్, ఐ నో ది అకౌంట్స్. Dacoit is a hit. Congratulations, Supri. Congratulations, my darling. And Anil Ravapudi garu, మీరు హిట్ మెషీన్ అనే పేరు అసలు మీకే పెట్టాలండి. అసలు ఇంకెవరికి అసలు సచ్ ఎ లవ్లీ నేమ్. ఎప్పుడైనా నాకు కామెడీ నాకు మీటర్ పెద్ద తెలియదండి నాకు కానీ ఇంట్లో ఎప్పుడైనా కొంచెం డల్గా ఉన్నప్పుడు ఆయన సినిమాలు పెట్టుకుంటూ ఉంటాను నేను. జస్ట్ ఆ బిట్స్ చూసి నేను ఇట్ జస్ట్ లిఫ్ట్స్ మీ అప్. So I love his films. I go to the theater to see his films. And I'm so happy for his success. Congratulations for all his success. And వెంకటేష్ బాబు మొన్న కలిసినప్పుడు చెప్పాడు, స్క్రిప్ట్ అదిరిపోయిందిరా అని చెప్పాడు నాకు. So I know that I'm really looking forward to his film with Venki Baba coming up next, and with him and Kalyan Ram. So I'm really looking forward to that. Once again, thank you all. Thank you. And
గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సుమంత్ గారు. అసలు మీరు ఎంతవరకు డివోషనల్, గాడ్ని నమ్ముతారా మీరు? అమ్మో, ఐఎమ్ డివోషనల్ ఇనఫ్ అండి. అది కూడా లౌక్యంగా చెప్పానా? చాలా చిక్కకుండా చెప్పారు. చిక్కనండి నేను. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు.